హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 83 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? రాత్రి నీ పక్కన పడుకున్నానా, నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి లేచి చూస్తే నా పక్కన బావున్నాడు. ఏంటి బావా అని అడిగాను. పద మన రూమ్ కి అన్నాడు. అమ్మమ్మ మీ రూమ్ కి రావద్దని చెప్పింది. నేను ఆమె చెప్పిన మాటే వింటాను. ఆమెకు అసలు ఇష్టం ఉండదు ఇలాంటివి అని చెప్పాను. అయినా పదం రూమ్ కి అన్నాడు. నేను రాను అని నిన్ను హక్ చేసుకుని పడుకున్నాను. కానీ బలవంతంగా అని పప్పి మాట పూర్తి కాకముందే నాకు తెలిసే బలవంతంగా 2 చేతుల్లో ఎత్తుకొని పోయాడు కదా. అవును అన్నట్టు తలూపింది పప్పి. ఎత్తుకెళ్తాడే, ఎందుకు ఎత్తుకెళ్ళడు? దౌర్జన్యం చేస్తున్నాడు. నువ్వు బొమ్మవైపోయావు వాడికి. అది నాకు అర్థమవుతుంది. అదంతా మీ అమ్మ నాన్నకు అర్థం కాదు అని అరిచి, ఇంతకి రాత్రి మన సూరమ్మ అనగానే సిగ్గుపడిపోయింది పప్పి. దీనికి నాటకాలు ఎక్కువయ్యాయి. అనవసరంగా అమ్మకి జైకి గొడవ పెట్టేలా ఉంది అని కోపంగా చూస్తుంది ఉషా కిచెన్ నుంచి. అయ్యో అయ్యో, చిన్న పిల్లాని చూడకుండా ఎంత దూకుడుగా ఉన్నాడే వీడు. అదే నా మనవడైతే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. నీకెంత కష్టం వచ్చిందే తల్లి అంటుంది సూరమ్మ. అంటూ తల నిలువుగా ఊపుతుంది పప్పి. సూరమ్మ యాక్టింగ్ కి ఫిదా అయిపోయింది. అమ్మా, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు. అది నాటకాలు ఆడుతుంది టైం పాస్ కి. అనవసరంగా నువ్వు బీపీ రేస్ చేసుకోకు. వెళ్ళి ఈ బత్తాయి జ్యూస్ తాగి కాసేపు పడుకో అంటూ గ్లాస్ చేతికిచ్చింది ఉష. నీకు అలాగే అనిపిస్తుంది. దాని కష్టం నీకు కనబడట్లేదు. ఇటు నిన్ను కన్నదాన్ని నన్ను నమ్మవు, అటు నువ్వు కన్నదాన్ని నమ్మవు. మధ్యలో వాడిని నమ్ముతున్నావేంటే? పిల్ల చూడు చీపురు పుల్లలా అయ్యింది. అసలు దాని ఒంట్లో దమ్ము లేదు. వాడికి అర్థం కాదు. దానికి తల్లిలాగా కాకపోయినా కనీసం డాక్టర్ లాగానైనా 4 రోజులు దూరంగా ఉండమని చెప్తే ఏం పోయింది అని గట్టిగా అరిచింది సూరమ్మ. ఆ సౌండ్ వినలేక, సరే సరే నేను చెప్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ సూరమ్మని రూమ్లోకి పంపేసి పప్పిని కోపంగా చూస్తుంది. పప్పి కన్ను కొట్టి నవ్వుతుంది. కట్ చేసిన ఫ్రూట్స్ బౌల్ పప్పి చేతికి ఇచ్చి వెంటనే చెవ్వి మెల్లేస్తుంది. మమ్మ మమ్మ ప్లీజ్ మమ్మ, సారీ మమ్మ అరుస్తుంది పప్పి. మరీ ఎక్కువ చేసినావేంటి? మా అమ్మతో వాడు నిన్ను బలవంతంగా తీసుకెళ్లాడా రూమ్ లోకి? కోపంగా అడుగుతుంది. నో, చెప్తాను మమ్మ ప్లీజ్, వదిలితే చెప్తాను, ప్లీజ్ మమ్మ, ప్లీజ్ ప్లీజ్ అంటుంది. నువ్వేంటే నాకు చెప్పేది? నేను నైట్ చూడలేదనుకుంటున్నావా? నువ్వు అమ్మ రూమ్ నుంచి పిల్లిలాగా బయటికి వచ్చి వాడు కనబడగానే వెళ్ళి చెయ్యి పట్టుకోవడం అనగానే అవ్వకయ్యావా పప్పి అని ఇన్నర్ వాయిస్ అంది. అవును అవ్వకయ్యాను అని దానికి జవాబు చెప్పి మనసులోనే, పప్పి చూసావా మమ్మ సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ అడుగుతుంది. ఆ చూశాను అంటూ రిలాక్స్ గా పప్పి పక్కన కూర్చొని, ఏదో కాసేపు జాలీగా ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని బయటికి రాలేదు. ఓకే మమ్మ, యువర్ వెరీ గుడ్ మమ్మ, అన్ని పాజిటివ్ గా తీసుకుంటావు అంది నవ్వుతూ పప్పి. అందుకే ఇలా నెగిటివ్ గా పుట్టింది కూతురు నాకు అంది ఈ ఉష. నో మమ్మ, నెగిటివ్ గా కాదు, పాజిటివే అంది అలుగుతూ. అలా అయితే అమ్మమ్మకి జైకి ఎందుకు గొడవ పెడుతున్నావే అని అడిగింది కోపంగా. గొడవ? నువ్వు గొడవ జరుగుతుందని అనుకుంటున్నావా? నో మమ్మ, అలా ఏం జరగదు. ఎందుకంటే నీ కూతురే కాదు, మీ అమ్మ కూడా ఆ సింహానికి భయపడుతుంది అనగానే అప్పుడే జై లోపలికి ఎంట్రీ ఇస్తాడు. వాట్సప్ గైస్ అంటూ. ఫ్రూట్స్ తింటున్నాను బావా అంది యాపిల్ ముక్క నోట్లో పెట్టుకుంటూ పప్పి. ఓకే, నేను చేంజ్ చేసుకుని వస్తా, కాలేజీ టైం అయింది కదా, నువ్వు తిను అంటూ పైకి వెళ్తాడు జై. ఓకే బావా అంటుంది మళ్ళీ ఉషాకి కన్ను కొట్టి పప్పి. మరీ అల్లరి ఎక్కువైపోతుంది నీది అంటూ లోపలికి వెళ్ళి బుక్స్ బ్యాగ్ లో సర్ది ఇస్తుంది ఉష. ఇక కాలేజీకి బయలుదేరుతారు జై అండ్ పప్పి. కాలేజీ దగ్గర కార్ ఆపిన జై, నాకు కొంచెం వర్క్ ఉంది, సో ఈవినింగ్ నిన్ను పిక్ చేసుకోవడానికి అనే మాట పూర్తి కాకముందే, శాస్త్రి వస్తాడు అని చెప్పకండి, నాకు కోపం వస్తుంది అంటుంది పప్పి చాలా సీరియస్ గా. నో బంగారం, మామయ్య వస్తాడు, ప్లీజ్ రా. రెస్టారెంట్ లో వర్క్ ఉంది, అలాగే సైట్ లో కూడా, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి బతిమాలుతాడు జై. పర్వాలేదు పప్పి, నీకు బాగానే పవర్ వచ్చేసింది, బాగా యూజ్ చేసుకో అని లోపల పొంగిపోతూ
పైకి మాత్రం ఓకే ఫైన్ ఈ ఒక్క రోజుకి, బట్ ఎగ్జామ్స్ కి మాత్రం మీరే డ్రాప్ చేయాలి, మీరే పిక్ చేసుకోవాలి అని సీరియస్ గా కండిషన్ పెడుతుంది పప్పి. ఓకే బంగారం ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అంటూ బుగ్గ పైన ముద్దు పెట్టి ఇంకాస్త బెండై, బాయిరా బంగారు తల్లి నిన్ను పప్ప నైట్ కి కలుస్తాడు అంటూ పొట్టపైన ముద్దు పెడతాడు జై. నవ్వుకుంటుంది పప్పి. మళ్ళీ అంతలోనే బావా పాప అని ఫిక్స్ అయ్యావా నువ్వు అని అడుగుతుంది. హా నువ్వు కూడా ఫిక్స్ అవ్వు ఎందుకంటే వచ్చేది అమ్మ కాబట్టి అనగానే పప్పి ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఓకే బావా నీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. ఆ తర్వాత తనకు జాగ్రత్తలు చెప్పినవే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్పి గేట్ వరకు పంపి పప్పిని బాయ్ చెప్తాడు జై. తను కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పప్పి. జై లేటుగా వస్తానని వాళ్ళకి డిన్నర్ చేయమని కాల్ చేసి చెప్పడంతో డిన్నర్ చేసి అందరూ సరదా టీవీ చూస్తూ కూర్చుంటారు. 9:25 అప్పుడు జై వచ్చాడు. కారు సౌండ్ వినగానే శ్రీనివాస్ ఒడిలో పడుకున్న పప్పి చటుక్కున లేసి పప్పి పప్పి మెల్లిగా అంటుంది ఉష. ఓకే మమ్మా అంటూ బయటికి దారి తీసింది చేతుల్లో కుషన్ పట్టుకొని. ఏంటి బావా లేటు అని అడిగింది కారు ముందు నిలబడి. కారులోంచి ఏదో తీస్తూ అటువైపు తిరిగి ఉన్న జై, అవును కొంచెం లేట్ అయిందిరా అంటూ ఐస్ క్రీం బాక్స్ పప్పి చేతికి అందిస్తూ పప్పిని చూసి షాక్ అయ్యాడు. ఒక 2 సెకండ్లు కింది నుంచి మీదాకా చూసి ఇదేంటి అని అడిగాడు సడన్ గా పెరిగిన తన పొట్ట చూపించి. మీకు తెలీదా బావా నేను ఇప్పుడు ఉట్టి మనిషిని కాదు తెలుసు, నా కడుపులో బేబీ ఉంది అంటూ ఎత్తైన కడుపుని చేత్తో నిమురుకుంటూ అంది. ఛ నిజమా అంటూ గట్టిగా నవ్వి రాక్షసి అంటూ తన టీషర్ట్ నుంచి కుషన్ తీసి మరి ఇదేంటి అని అంటాడు జై. నవ్వుతుంది పప్పి సిగ్గుపడుతూ. షాక్ ఇచ్చావు కదా, అయినా ఇది నిజం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదులే అనుకుంటూ తన చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్తాడు జై. దేనికోసమో గదిలోకి వచ్చిన ఉష చూసి ఏంటి పిచ్చి పనులు అంటూ నవ్వుతుంది. అమ్మా నేను బేబీ షో చేసుకుంటాను కదా, ఆ ఫోటో షూట్ కి ఎలా పోజులు పెట్టాలో ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నా అంటుంది పప్పి ఎత్తైన కడుపు పెట్టుకొని. ఏంటి పిచ్చి పనులు నువ్వు అంటూ మురుపంగా చూసుకుంటూ నవ్వుతుంది కూతుర్ని. నిజంగా ఇలాంటి రోజు ఒకటొస్తుందని తను అనుకోలేదు. పప్పికి ఉన్న ప్రాబ్లం కి ఎవరు పెళ్లి చేసుకుంటారని ఎప్పుడో ఆలోచన వచ్చినా తెగ మదన పడేది ఉష. ఒకవేళ ఆమెకు సంబంధం చూసినా తన ప్రాబ్లం ముందుగా చెప్పాలి, దానికి వాళ్ళు ఒప్పుకుంటే కుందన బొమ్మ లాంటి తన కూతురు మీకు నచ్చిందా అని అడగాలి. వాళ్ళు ఓకే అంటేనే బంగారం లాంటి నా పప్పికి వాల్యూ అని ఆలోచించినప్పుడు కళ్ళల్లోకి వాటర్ వచ్చేవి. కానీ బంగారం లాంటి నా జై పప్పిని పెళ్లి చేసుకున్నాడు. ఇక జీవితంలో ఇది కావాలి అని ఆశ లేదు నాకు. వాళ్ళిద్దరూ బాగుంటే అదే చాలు అనుకుంటూ కూతుర్ని చూస్తూ మురిసిపోయింది ఉష. పప్పి ఇదిగో ఐస్ క్రీం అంటూ బౌల్ పట్టుకుని లోపలికి వచ్చిన శ్రీనివాస్ ఉషని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు చూసుకుంది తన చెంపలపై తడిని. ఏం లేదు ఊరికే అంటూ నవ్వేది. వెంటనే వెనక్కి తిరిగిన పప్పి అయ్యో మమ్మీ మీరు నేను పిచ్చి పనులు చేస్తున్నానని ఏడుస్తున్నావా, సారీ సారీ మళ్ళీ చెయ్యను, నువ్వు మరీ అంత హట్ అవుతావని నాకు తెలీదు అంటూ కుషన్ పక్కన పడేసి గట్టిగా పట్టుకుంది ఉషని. అందుకు కాదు అంటుంది ఉష. మరి ఎందుకు అని అడిగాడు శ్రీనివాస్. అబ్బా ఏం లేదండి మీరేంటి తన ముందు అంటుంది. పర్వాలేదు మమ్మా చెప్పు, పప్ప ఏమైనా నిన్ను బాధ పెడుతున్నాడా చెప్పు మమ్మా, నేను గొడవ పెట్టుకుంటాను అంటుంది పప్పి. ఆ మాటకి ఉష నవ్వుతుంది. ఎవరితో గొడవ పెట్టుకుంటావు పప్పి, నీ పప్పాతోనా అని అడుగుతాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా. లేదు పప్పా మమ్మాతోనే అంటుంది పప్పి ఉషకి షాక్ ఇస్తూ. ఏంటి ఆశ్చర్యంగా అడుగుతుంది ఉష. మరి ఆల్వేస్ నేను పప్పా కూతుర్ని అంటూ శ్రీనివాస్ ని చుట్టుకుంది పప్పి. గర్వంగా చూశాడు శ్రీనివాస్. అసలు మిమ్మల్ని నమ్మకూడదు వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది చిరుకోపంగా. మళ్ళీ అంతలోనే నవ్వుకుంది. చూసావా పప్ప నేను మీ ఆవిడని నవ్వించాను, మనం ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం అంటూ పిలుచుకొని బయటికి వెళ్తుంది పప్పి బౌల్ తీసుకొని. వీళ్ళిద్దరూ ఎప్పటికీ మారరు అని నవ్వుకుంటుంది ఉష.
నెక్స్ట్ డే ఎగ్జామ్ కి రెడీ అవుతుంది పప్పి. తను బ్యాగ్ పెట్టుకోగానే సూరమ్మ ఒక బాక్స్ లో పులిహోర, ఉష ఒక బాక్స్ లో ఫ్రూట్స్, శ్రీనివాస్ ఒక బాటిల్లో మిల్క్ షేక్ పట్టుకొని వచ్చారు. ముగ్గురిని చూస్తూ ఎందుకు ఇవన్నీ అని అడిగింది పప్పి సీరియస్ గా. కార్లో పెట్టుకో, దారిలో తినాలి అనిపిస్తుంది అంటుంది సూరమ్మ. 2.5 అవర్ ఎగ్జామ్ కదా బంగారం, బయటికి రాగానే ఈ మిల్క్ షేక్ తాగు, త్వరగా ఎనర్జీ వస్తుంది అంటాడు శ్రీనివాస్. అవును, కారులో వెళ్తున్నప్పుడు ఈ ఫ్రూట్స్ ముక్కలు కూడా తినొచ్చు అంటుంది ఉష వాళ్ళ ముగ్గురిని సీరియస్ గా చూస్తూ. ఇప్పటి వరకు నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, ఎప్పుడైనా ఇలాగే నాకు ఇచ్చారా అని అడుగుతుంది పప్పి. అప్పుడెందుకు ఇస్తారే, ఇప్పుడే ఇస్తారు, నువ్వు ఉట్టే మనిషివి కాదు కదా, కడుపులో బిడ్డ ఉంది, ఇప్పుడు గంట గంటకి ఏదైనా ఒకటి తినాలి, అప్పుడే బిడ్డ బలంగా పుడుతుంది అంటుంది సూరమ్మ. అంటే అందరికీ నా మీద ప్రేమ లేదు, నా బేబీ పైనే ఉంది, నేనెవ్వరికీ వద్దు అంటూ బ్యాగ్ పక్కన పడేసింది. నేనంటే అసలు వాల్యూ లేదు ఇంట్లో అని ఏడుపు ముఖం పెట్టుకుని సోఫాలో కూర్చుంది అలిగి పప్పి. ఏంటే ఇది, ఆశ్చర్యపోయింది సూరమ్మ. తన నాటకాలు తెలిసిన ఉష ఫీల్ అవ్వలేదు. ఈ బాటిల్ నీకోసమే తెచ్చాను పప్పి అంటాడు శ్రీనివాస్ నవ్వుతూ. అబద్ధం, నా కోసం ఎవరూ తేలేదు, బేబీ కోసమే తెచ్చారు. ఛీ, ఎప్పుడూ ఇంతే, నన్నెవ్వరూ ఇంట్లో అని అలకపాన్పు ఎక్కింది పప్పి. పప్పి ఓవర్ చేస్తున్నావు, కామ్గా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళు అంటుంది ఉష. నేనేం ఓవర్ చెయ్యట్లేదు, నిజం చెప్తున్నాను, మీకంటే బావే నయ్యం, నేనే ఫస్ట్ తర్వాతే బేబీ అని చెప్పాడు అంటుంది పప్పి. ఆ మాట విని వాళ్ళు నవ్వుతూ ముఖాలు చూసుకుంటారు. అప్పుడే లోపలికి వచ్చాడు జై. పప్పి వెళ్దామా అని అడిగాడు. ఆ వెళ్దాం బావా అంటూ వాళ్ళ వైపు చూసి చూడనట్టే నటిస్తుంది పప్పి. నాన్న ఇవి అని పప్పికి అంటూ ముగ్గురు జైకి చూపిస్తారు. అవేమి వద్దత్తా, కారులో చిన్న ఫ్రీజర్ ఫిక్స్ చేయించాను, అందులో ఆల్రెడీ జ్యూస్ ఫ్రూట్స్ ఉన్నాయి పప్పి కోసం అన్నాడు జై. అంతే, ముగ్గురు పప్పి వైపు చూశారు కోపంగా. దాంతో వాళ్ళని చూసిన పప్పి వెక్కిలి నవ్వులు నవ్వుతూ బావా లేట్ అవుతుంది వెళ్దామా అంటుంది. సరే బాయ్ చెప్పు అంటాడు జై. బాయ్ ఆల్, లవ్ యూ, మిస్ యూ అంటూ జైని గట్టిగా పట్టుకొని బయటికి వెళ్తుంది పప్పి. అమ్మో, ఎన్ని నాటకాలున్నాయే దీని దగ్గర, పాపం ఆ పిల్లోడు ఎలా వేగుతా నీ పిచ్చి కూతురుతో, సూరమ్మ బయటికి చూస్తూ అంటుంది. అబ్బా, నిన్నటి వరకు నా మనవరాలు అని ఇప్పుడు నా కూతురయ్యిందా, అసలు నీ గారాబం వల్లే అది చెడిపోయింది అంటుంది ఉష. ఏదైతేనేం ఉష, పిల్లాడైతే బంగారం, దాన్ని పువ్వులా చూసుకుంటున్నాడు, ఇంతకంటే ఏం కావాలి చెప్పు, కిలో బంగారం పెట్టి లక్షల కట్నం ఇచ్చినా ఇలాంటి పిల్లను మన పిల్లకు దొరికేవాడు కాదు అంటుంది సూరమ్మ. మొత్తానికి నా అల్లుడు బంగారమని ఒప్పుకున్నావన్నమాట అంటుంది ఉష నవ్వుతూ. సూరమ్మ మాటలకి మురిసిపోతున్న శ్రీనివాస్, నో, వాడు నా అల్లుడు, అన్నీ నా పోలికలే అంటాడు శ్రీనివాస్. చూసావా అమ్మ, పప్పికి మొత్తం ఆయన బుద్ధులే అంటూ లోపలికి వెళ్తుంది ఉష. కనిపిస్తుంది కదా తల్లి అంటుంది సూరమ్మ. అయినా వాళ్ళ మాటలు వినిపించుకోకుండా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీనివాస్. జై అండ్ పప్పి విషయంలో. పప్పిది లాస్ట్ ఎగ్జామ్. రెస్టారెంట్ లో వర్క్ ఉన్న జైకి పప్పి గుర్తుకు రాగానే నవ్వుకుంటూ టైం చూసుకున్నాడు. ఇంకో 1/2 అవర్ లో ఉంది తనను పిక్ చేసుకోవడానికి అనుకుంటూ ఇంకో 10 నిమిషాలు వర్క్ చేసుకుంటాడు. అది అయిపోవడంతో చేతులు విరుచుకుంటూ టీవీ ఆన్ చేశాడు. స్క్రీన్ పైన ఫ్లాష్ న్యూస్. స్క్రీన్ స్క్రోల్ అవుతుంది కానీ అక్కడ వీడియోస్ ఏమీ చూపించడం లేదు. అరోరా కాలేజ్ కి బాంబు బెదిరింపులు కల్లోలంగా మారిన అక్కడ పరిస్థితి అని న్యూస్ చూడగానే టక్కున కార్ కీస్ తీసుకొని బయటికి పరిగెత్తాడు జై. అప్పుడే ఉష నుంచి కాల్ వచ్చింది. నాన్న టీవీ అనగానే, అవునమ్మా నేను అక్కడికే వెళ్తున్నాను, మీరు కంగారు పడకండి అంటూ కాల్ కట్ చేశాడు జై. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.